అత్తయ్య గారు కొంచెం ఓ మెట్టు దిగుతారా? కూర్చోండి. అలాగే. చెప్పండి మావయ్య గారు, మీరు డ్యూటీ మానుకొని పరిమాలుగా వచ్చారంటే ఏదో పెద్ద విశేషం ఉండి ఉంటుంది. చెప్పండమ్మా, సడన్ గా వచ్చారేంటి? అంతా సడన్ గా జరిగిపోయిందమ్మీ. శుభవార్త కాబట్టి ముందుగా మీ అందరికీ చెప్పాలని వచ్చాం. శుభవార్త ఏంటది మావయ్య గారు? కావ్యకి మంచి సంబంధం వచ్చింది బాబు. నిజమా? అబ్బాయి ఎవరు? ఏ ఊరు? బాగుంటాడా? నాలాగుంటాడా? మళ్ళాగా ఆస్తి పర్లేనా? మన లక్ష్మీనారాయణ తీసుకొచ్చాడు బాబు. అబ్బాయి అందగాడు, ఆస్తిపరుడు, అంతెందుకు శ్రీరామచంద్రుడు అంతటి వాడు అన్నాడు. ఏంటంటే ఏమంటున్నారు? ఎవరిని శ్రీరామచంద్రులు అంటున్నారు? మన ఇంట్లో శ్రీరామచంద్రుడు అంటే ఉంటే గింటే అది నా భర్తే. నందు ఎప్పటికీ లక్ష్మణుడు అవుతాడు, కావ్యకొచ్చేవాడు భరతుడవుతాడు, దివ్యం చేసుకునేవాడు శత్రుఘ్నుడవుతాడు. అంతే తప్ప శ్రీరామచంద్రుడు అన్న బిరుదు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దని ఆ లక్ష్మీనారాయణకి చెప్పండి నాన్న. సరేనమ్మి, నా మాట వెనక్కి తీసుకుంటున్నాను. నువ్వన్నదే నిజం. ఎదురుగా రామలక్ష్మణులు పెట్టుకుని ఇంకా మొహం కూడా చూడని ఎవరినో పొగట్టం నా తప్పేనమ్మి. పర్వాలేదులేమ్మా, ఏదో మాట వరుసకు చెప్పాడు. మాట వరుసకైనా అనడం పొరపాటే కదన్నయ్యా. మా అల్లుళ్ళు ఎలాంటి వాళ్ళో మాకు తెలీదా? ఇంతకీ ఈ మాట చెప్పడానికే వచ్చారా? ఇంకేదైనా సాయం అడగాలని వచ్చారా? అబ్బాబాబ్బా, మా అమ్మకు వచ్చింది మంచి ఆలోచన చూసారా? నాకు రాలేదు. చెప్పండి, పెళ్లి ఖర్చుల గురించి ఆలోచిస్తున్నారా? డబ్బేమని సర్దుబాటు చేయమంటారా? మా పార్దు ఉన్నాడు కదా, అన్ని వాడే చూసుకుంటాడు. నందు, నువ్వాగు. వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇస్తావా? అసలు వాళ్ళేం అడుగుతారనేది మనకింకా పూర్తిగా తెలీదు బాబు. మధ్యవర్తి చెప్పిన దాన్ని బట్టి కట్నాలు కానుకల గురించి పెద్దగా పట్టింపు లేదని అన్నారు. రేపు ఉదయాన్నే పెళ్లి చూపులు, మీ అందరినీ పిలవటానికి వచ్చాం. పెళ్లి చూపులకే పెళ్లి పిలుపులంత ఆడంబరం దేనికిలేండి. పిల్ల నచ్చితే తర్వాత అన్నిటికీ ఎలాగో ముందు పడాల్సింది అల్లుళ్లేగా. కాదు వదిన గారు, ఇది ఖాయమయ్యేలాగే ఉంది. ఒకవేళ వాళ్ళిప్పుడే మాట్లాడుకుందామంటే అల్లుళ్ళు అమ్మాయిలు లేకుండా మేమేమీ నిర్ణయాలు తీసుకోలేం కదా. మీరనేది 100% పాళ్ళు కరెక్ట్ అత్తయ్య గారు. అందులో మీ ఇంటికి పెద్దల్లుండి, మా ఇంటికి మరుగుతుంది పెద్ద కోడలు. మీ నలుగురు లేకుండా ఏం బాగుంది చెప్పండి? మేము తప్పకుండా వస్తాం. బావగారు, మీరు చెల్లెము కూడా రావాలి. నేనెందుకులేండి, పెళ్లి చూపులే కదా, పిల్లలు నలుగురు వస్తారులే. పార్దు బాబు, మేం బయలుదేరుతాం. అలాగే. వెళ్ళొస్తాం అమ్మి. నాన్న కొంచెం కాఫీ తాగి వెళ్ళొచ్చు కదా. పర్వాలేదమ్మి, చాలా పనులున్నాయి కదా. సరే సరే అమ్మి, ఉంటాం బాబు. వస్తానమ్మీ. బాయ్ అమ్మా. వస్తాం బాబు. ఈ పెద్ద ఇప్పుడే గుడికెళ్ళింది. పెళ్లి చూపులకి ఏ డ్రెస్ వేసుకోవాలో ఏమో తానుంటే చెప్పేది. నలుపో, పచ్చరంగో, ఎరుపో, ఆ రెడ్డో. నందు, పెళ్లి చూపులు మీ మరదలికి, నీ కాదు. అందుకని నీ బట్టలు లేకుండా వెళ్ళమంటావు ఏంటి? ఏమండి, పదండి. రేపు ఉదయం ఏం బట్టలు వేసుకోవాలో చూసుకుందాం. నువ్వు వెళ్ళి చూసుకో. మరి మీకు నందు అన్నట్టు కొంపదీసి మీరు బట్టలు లేకుండా వస్తారా ఏంటి? చిచి, నేను రావట్లేదు. చిచి, అదే మాట అండి. మీరు లేకుండా నేనేలా వెళ్తానండి? అది మీ చెల్లెలి పెళ్లి చూపులు, పెళ్లి కాదు.
నేను లేకపోయినా నష్టమేం లేదు. అయ్యో రామా, ఇప్పుడే కదండి ఫైట్ చేసి మరి మీకు శ్రీరామచంద్రుడు అన్న బిరుదుని పర్మనెంట్ గా ఫిక్స్ చేశాను. అప్పుడే మాట తప్పుతున్నారేంటండి? నేనెవరికి మాట ఇవ్వలేదు. అబద్ధం. ఇందాక మా నాన్నతో మీరు అలాగే అనలేదు? అదేదో మొహమాటం కోసం అన్నాను. ఇప్పుడు కూడా మొహమాటానికే రండి. నా మొహం మీద దంతారు. ఎవరు? నేను మీటింగ్ కి పిలిచిన వాళ్ళు. మరి అంత రౌడీలు ఎందుకండి మీటింగ్ లో పిలవడం? సరే, తంతానంటున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. ఓ పని చేయండి, మీరు ఆ మీటింగ్ చూసుకుని డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చేసేయండి. నేను ముందు వెళ్తాను. ఏమంటారు? సరే, ముందు నువ్వైతే వెళ్ళు. ఆ, ఆ, ఏమండి, మీరు రాకపోతే మా వాళ్ళు చాలా ఫీల్ అవుతారండి. మీరు రావాలి మరి. అలాగే. థ్యాంక్స్. 4 రోజులు పోతే నీతోనే శాశ్వతంగా విడిపోబోతున్నాను. అప్పుడు ఎలాగో మీ వాళ్ళు ఫీల్ అవ్వక తప్పదు. దాంతో పోలిస్తే ఇదెంత. అలాంటప్పుడు ఈ రాకపోకలు, మంచి మర్యాదలు నాకెందుకు?